పి. రామ్మూర్తి గారు. బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి శ్రీ బాలత్రిపుర సుందరి దేవతాభ్యం నమో నమః. శివార్పణం. నన్ను నడిపిస్తున్న సన్మార్గంలో నడిపిస్తున్నటువంటి నా గురుదేవులకు, సమస్త దేవతలకు హృదయపూర్వక కృతజ్ఞతాపూర్వక పాదాభివందనం కరిష్యే. నా పేరు శ్రీ రమామూర్తి. వయసు 53 సంవత్సరాలు. మా ఊరు పల్నాడు జిల్లా వినుకొండ టౌన్. నన్ను పరిచయం చేసిన వారు రమాదేవి, నా భార్య గారు. శివార్పణం. ఈ కార్యక్రమం సంయమ అనే కార్యక్రమంలోనికి వచ్చేటప్పుడు ఈ కార్యక్రమం పేరు కూడా తెలియదు నాకు వాస్తవంగా. ఇందులోకి వచ్చిన తర్వాత డే బై డే ఇంప్రూవ్మెంట్. ఆ ఇంప్రూవ్మెంట్ అనేది ఇప్పుడు నా ఫేస్ ఉందండి. నేను నిన్నటిదాకా కళ్ళజోడు పెట్టుకుని తమతో ఇక్కడ ఉన్న వాళ్ళ పార్టిసిపేట్స్ అందరికి కూడా నమస్కారం చేసుకుంటూ కళ్ళజోడు పెట్టుకునేవాడిని. ఇప్పుడు ఆ కళ్ళజోడు తీసి కూడా చూడగలుగుతుంది. నా ఫేస్, నా బరువు, నా ఆకారం మొత్తం సమస్తం పైనుంచి అంటే శిరస్సు నుంచి పాదాల వరకు కూడా మార్పులు వచ్చింది. పై ఆకారం మార్పు వచ్చింది, బరువులో మార్పు వచ్చింది, మాటలో మార్పు వచ్చింది, దృష్టిలో మార్పు వచ్చింది, ప్రవర్తనలో మార్పు వచ్చింది, థింకింగ్ లో మార్పు వచ్చింది, ఆలోచన, ఏకాగ్రత అన్నిటిలోనూ కూడా ఈ సంయమ దీక్షలోకి వచ్చిన తర్వాత నాకు సంపూర్ణముగా చేంజ్ అయింది. అంతేకాదు, నేను వృత్తిరీత్యా ఆర్టీసీ కండక్టర్. సహజంగా పబ్లిక్ లో ఎక్కువ మమేకం అవుతా ఉంటాం ద్వారా అనేక ఇబ్బందులు వస్తాయి. అవి ఫేస్ చేయాలంటే పట్టుదల, దీక్ష అవసరం, ఏకాగ్రత అవసరం, ఓర్పు అవసరం. ఇవన్నీ కూడా సంయమక దీక్షకు ముందు, తర్వాత సంయమక దీక్షకు ముందు నేను ఎక్కువ కోపం, నాకు ఆవేశం ఎక్కువ, చాలా ఆవేశపరం. ఒక 2 మాటలు మాట్లాడిన తర్వాత చొక్కా పట్టుకుంటా. ఎందుకంటే నేను చేసే వృత్తి అట్లాంటిది. నాకు ఆ విధంగా మార్పులు వచ్చేస్తుంటాయి శరీరం. అంటే జనంలో తిరిగేటప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి మాటలకి, నేను మాట్లాడే మాటలకి త్వరగా కమిట్ అయిపోతాం. అదిగాక నాకు బాడీ పెయిన్స్ వచ్చాయి. 53 సంవత్సరాలు, 34 సంవత్సరాలు కండక్టర్గా పనిచేస్తాను. కంట్రోల్ ఉండదు, ఎక్కువ కంట్రోల్ ఉండదు. తర్వాత ఒక టైంలో మేము ఎక్కడ పడితే అక్కడ తింటూ ఉంటాం, ఎక్కడ పడితే అక్కడ తాగుతూ ఉంటాం. ఎందుకంటే అది తప్పదు, ఆ వృత్తిరీత్యా తప్పదు. అప్పుడు కొంత ఇబ్బందులు గురయ్యేవాడి. బాడీ బాగా స్ట్రెస్ అయ్యేది. సాయంత్రానికి ఉదయం టిఫిన్ చేస్తాం, కాఫీలు తాగుతాం, భోజనాలు చేస్తాం, అన్ని దినచర్యలో భాగంగా ఏమేమి తీసుకోవాలి అన్ని తీసుకుంటాం. తీసుకున్న తర్వాత శక్తి అనేది చాలా తక్కువగా వచ్చేది. ఇంత తింటే ఇంత పనే చేసేవాడు. ఆ పని కూడా గజిబిజి, గందరగోళం. ఆ పని మనం చేయలేక మన పక్కనోడి మీద ఆ ప్రతాపం చూపిస్తాం, ఆ కోపం అదంతా పక్కనోడి మీద చూపిస్తాం. మన చేత కాదు, మనం చేయలేము.
ఇది ఎట్లా పోవాలా, ఇదంతా బయటికి పోవాలా, ఎట్లా పోవాలా, వాడేమన్నా మాకు దృష్టిని పడ్డాడు. అంటే శరీరంలో ఆ విధంగా వాడి ఇన్ని సంవత్సరాల నుంచి దాన్ని పెంచి పోషించి ఇది పడితే చెత్త వేసి అది వేసి దాన్ని ఆ విధంగా తయారు చేసుకున్నాం. అందులో ఉన్నటువంటి మన తిన్నదన్న పదార్థాల్లో వచ్చినటువంటి బ్లడ్ లో కలిసి అదంతా మననే మొహం మీద, చేతుల మీద, ప్రవర్తన మీద చూపిస్తుంది. ఇది సంయమా దీక్షకు ముందు. సంయమా దీక్షకు వచ్చిన ఫస్ట్ డేలోనే నేను సాయంత్రం మొదటి రోజు మా ఆవిడ గారు ఉండమన్నారు, ఉన్నా. అసలు నాకేం తెలియదు. సాయంత్రానికి బాడీలో చేంజెస్ వస్తున్నాయి. డ్యూటీలో, ప్రవర్తనలో తేడా వస్తుంది, మాట తేడా వస్తుంది. చాలా జాగ్రత్తగా మాట్లాడగలుగుతున్నాను. అందరినీ చాలా జాగ్రత్తగా డీల్ చేయగలుగుతుంది. ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టట్లా. శరీరం కూడా ఎక్కడిక్కడ షింక్ అయిపోతుంది. దాదాపు 5-6 kgs వెనక్కి వచ్చేసింది. 20 years బ్యాక్ వచ్చేసింది. నాలో పట్టుదలను, ఏకాగ్రత పెరుగుతుంది. ఏదైనా సాధించగలరు, ఏదైనా నువ్వు ఫేస్ చేస్తావా, ఏంటి కమాన్, వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు, తగ్గేదే లేదు అంటారు. ఆ టైం మా గురుదేవులకి మళ్ళీ ఒకసారి ప్రణామం చేసుకుంటాం. నేను గతంలో శివ దీక్షలు, భవానీ దీక్షలు చేసాం, అన్నదానం చేసాం, అర్థంలో ఉన్నాం. 9 రోజులు నవరాత్రులు చేసేవాళ్ళం. శ్రీశైలంలో 9 రోజులు ఉండి నవరాత్రులు చేసేవాళ్ళం. ఆ అనుభవాలు లేదు. అమ్మవారు మరి ఆ వచ్చే రూపంలో వచ్చేది, మాకు దర్శనం ఇచ్చేది, ఆ కమిట్మెంట్ లేదు. కానీ ఇక్కడ ఈ కార్యక్రమం ఇది ఒక మహాయజ్ఞం లాంటిది. ఈ కార్యక్రమం, ఈ సంయమ అనేది మహాయజ్ఞం. లోక కళ్యాణం కోసం ఇది తలపెట్టింది. జనాలందరూ ఆరోగ్యవంతులుగా ఉంటే కుటుంబం బాగుంటుంది. నా కుటుంబంలో నేను, నా భార్య, నా పిల్లలు ఆరోగ్యంగా ఉంటే, మా వాళ్ళు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే, ఇలా అంతా ఆరోగ్యంగా ఉంటే దేశం బాగుపడుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా 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 మంచి కార్యక్రమం. ఏ విధంగా అంటే ఇవాళ డాక్టర్ దగ్గరికి పోతే, నేను మొన్న ఈ కార్యక్రమానికి మా ఆవిడని తీసుకెళ్లి ఒక టెస్టులు చేపిస్తే 20,000 తీసుకు. సాటిస్ఫాక్షన్ లేదు. ఏదో చెప్తారు, వింటాం వస్తాం, మళ్ళీ పోతాం, మళ్ళీ వింటాం వస్తాం. ఎదురు ప్రశ్న వేయడానికి లేదు, మాట్లాడడానికి లేదు. ఇది తినాలి, ఇది వేసుకోవాలంటే వేసుకోవాల్సిందే. ఇదేంటండి మాకు రిజల్ట్ రాలేదంటే మళ్ళీ స్కాన్ తీసి మళ్ళీ చేద్దాం ఈసారి వాడుతుంది. అంటే మనం ఎవరిని ప్రశ్నించే పరిస్థితి లేదు బయట ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా. అలా కాకుండా ఈ ఆయుర్వేదిక్ వాటిలో కూడా ఇప్పుడు కొబ్బరి నూనె ఒకటి ఉంది, మొలకల్లోని ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన టయాన్ని వేస్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళాలి. మన దగ్గర నుంచి మనం చేసుకోవడం కాదు, మన సెల్ఫ్. ఇందులో ఇది నువ్వే చేసుకుంటావు. అక్కడ ఈ శరీరాన్ని, డబ్బుని అంతా అప్పచెప్పి కూర్చోవాలి. ఆయన కూర్చోవాలో నుంచోవాలి. రిజల్ట్ వస్తుందా అని తర్వాత సంగతి. రిజల్ట్ వస్తుంది, ముందు మనం చేయాల్సిందే, డబ్బు వెచ్చించాల్సిందే, ఖర్చు పెట్టాల్సిందే, టైం ఇవ్వాల్సిందే. ఆడకు వచ్చి ఉండమన్నాలు ఉండాలి, తర్వాత రావాలి. అది పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ సంయమ దీక్షలో, ఈ మహాయజ్ఞంలో రూపాయి పెట్టలా. నేను టైం అసలు ఇవ్వాల. నా పని నేను చేసుకున్నా. ఉదయం 4:30-5 అట్లా లభిస్తా, నా పని నేను చేసుకున్నా, డ్యూటీకి వెళ్తా, వస్తున్నా. గురుగారు చెప్పినట్టు ఏం తీసుకోమంటారు, ఎలా తీసుకోమంటారు, ఏ ప్రాసెస్ లోనే ఉన్నాను తప్ప వేరే ఆలోచనే పోలేదు. అసలు ఎదురుగా మేము ఇంట్లో ఉంటే వంట చేస్తే వాసన వస్తుంది, రుచి తెలుస్తుంది కళ్ళకం. రోడ్డు మీద అనేకం ఉంటాయి, ఏ రోజు కూడా మనసు స్పందించలా, తీసుకోవాలని కోరిక రాల. ఇది ఒక గురువు గారిని నమ్మి మనం ప్రయాణం చేస్తే గురు కటాక్షం. ఇది గురు కటాక్షమే తప్ప మన గొప్పతనం ఇందులో లేదు. మనం శరణాగతి. అయ్యా నువ్వే దిక్కు మాకు, మాకేం తెలియదు అసలు, మేము మోనార్కులం కాదు, మాకేం అర్థం, మాకు తెలియదు, మమ్మల్ని నడిపించాల్సింది నువ్వే, మమ్మల్ని బాగు చేయాల్సింది నువ్వే. సంపూర్ణ శరణాగతి. నువ్వే మాకు, మా శరీరం, మా బుద్ధి, మా జ్ఞానం అంతా నువ్వే నడిపించాలి. ఇందులో మా పనితనం అంటూ ఏమి ఉండదు, మాకేం తెలియదు కూడా. ఇది నాకు తెలిసినటువంటి మార్గం. రెండవది, ఇందులో మనం చేసుకుంటూ పోతున్నాం మన పని. ఇప్పుడు ఇంట్లో అన్ని కార్యక్రమాలు మావిడి పడిన నా పని నేను చేసుకుంటున్నాను. డ్యూటీ విషయంలో
ఎంత ఎనర్జెటిక్ అంటే అండి, నేను ఇప్పుడు 24 రోజుల కార్యక్రమం, 24 రోజులు నేను డ్యూటీ చేస్తాను. మామూలుగా మేము డ్యూటీ చేసేది 2 రోజులు చేస్తాం, 3 రోజులు రెస్ట్ వస్తుంది. కానీ నేనేం చేస్తున్నా అంటే కంటిన్యూగా చేయాల్సి వస్తుంది, చేస్తున్నా. కానీ ఎక్కడ అసలు ఇబ్బంది అనేది అనిపించలే. నేను భగవంతుడిని మనం టెస్ట్ చేయకూడదు, దేవుడు మనల్ని టెస్ట్ చేయాలి, కానీ మనం దేవుడిని టెస్ట్ చేయకూడదు. అదే పడిద్ది, దెబ్బ పడిద్ది, వాత పడిద్ది అనమాట. అసలు మనం చేసుకుంటా పోతాం, అన్ని ఆయనే చూసుకుంటాడు అన్న దాని మీద. కరెక్ట్ గా గోదావరి పుష్కరాలు వచ్చి రేపు 26కి 12 సంవత్సరాల కిందట మేము అంతర్వేది నుంచి వస్తా ఒక యాక్సిడెంట్ అయింది. నేనే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటా. ఒక యాక్సిడెంట్ అయింది. దీనికి శక్తి, వీటన్నిటికి నిర్వచనం అనమాట. అప్పటికి ఇప్పటికి మార్పు. యాక్సిడెంట్ అయింది, కానీ దెబ్బలేం తగల. ఒక 20 అడుగుల లోపలికి వెళ్ళిపోయింది కారు. అందరూ సేఫ్, ఏం కాదు అమ్మవారి దయ వల్ల. మాకు ఒక చిన్న గీత కూడా పడకుండా బయట. స్వామి అలా ఇందులోకి, ఈ దీక్షలోకి, మహాయజ్ఞంలోకి వచ్చిన తర్వాత నేను అందరినీ ఒకటే వేడుకుంటున్నా, తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీరు చేయండి. మంచి అనుభూతులు, అనుభవాన్ని, శక్తిని, అంతర్ముఖంగా ప్రయాణం, దేహంలో లోపల కూడా శుద్ధి జరుగుతుంది. పై శుద్ధే కాదు, శరీరం పైన ఉంది, లోపల అంతర్గతంగా కూడా శుద్ధి జరుగుతుంది. మేము మనల్ని క్లీన్ చేసుకోగలుగుతాం సమస్తం, పై నుంచి అంటాం కదా, మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. కొత్తగా చేరే వాళ్ళకి, నాకైతే తెలియకుండా నేను ఏదో వచ్చాను అంటే, నేను తెలియజేసుకునేది ఏంటంటే, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఎవరైనా సరే ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అండి, స్పీడ్, ఫాస్ట్. మనం ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము, ఎంత తింటున్నామో కూడా తెలియదు. ఫుడ్ అంతా అందరు ఆల్మోస్ట్ ఆల్ బయటే తింటున్నారండి. ఇంట్లో అమ్మమ్మలు, నాయనమ్మలు వండే పరిస్థితి లేదు ఇవాళ. అందరూ ప్యాకెట్ ఫుడ్, పార్సిల్ ఫుడ్ తెచ్చుకుంటున్నారు, దాదాపు ఎక్కువ శాతం. ఆ విధంగా మన ఆరోగ్యం ఎంతవరకు చెడిపోతుందో మనం గ్రహించట్ల. నిలబడి నీళ్లు ఎవరు తాగట్లా, పరిగెత్తి పాలు తాగే పరిస్థితి ఇవాళ. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఉద్యోగాలకు పోతున్నారు, పనులకు పోతున్నారు. ఏదో వస్తున్నాం, తింటున్నాం, పోతున్నాం. లోపల మనం వేస్తున్నది అరుగుతుందా, అరగట్లేదా, శక్తిగా వస్తుందా, రావట్లేదా, ఇవన్నీ మనం గ్రహించట్లా. దయచేసి ఈ కార్యక్రమాల్లో ఈ వీడియో విన్న వాళ్ళకి కానీ, చూసిన వాళ్ళకి కానీ నేను ఒక్కటే వేడుకుంటాను, మీరు పాల్గొనండి, ఏం చేయొద్దు, మీరు దాన్ని పార్టిసిపేట్ చేయండి, జాయిన్ అవ్వండి చాలు. ఆయనే తీసుకెళ్తాడు గురువు గారు మిమ్మల్ని, చల్ వరకు అట్లా పరిగెత్తిస్తాడు. అనుమానమే లేదు. మీరు టచ్ చేసి చూడండి. అసలు ఏదైనా ప్రోగ్రామ్ వస్తుంది, ఆన్ చేస్తేనే కదా అందులో నీతి ఏందో, ధర్మం ఏందో, లేకుంటే విషయం ఏందో తెలిసేది మనకి. ఊరికే రోడ్డు మీద మనం చూసుకుంటే ఏం తెలియదు. టచ్ చేయండి, టచ్ చేస్తే బాడీలో కరెంట్ అనేది షాక్ కొట్టింది అనమాట. స్విచ్ లో ఏలు పెట్టినట్టు జిమ్ గమ్మని తిరగాలన్నమాట. దయచేసి ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినందుకు ఒకటే రండి, మనం నిమిత్త మాత్రంలో. స్విచ్ గురువు గారి దగ్గర ఉంటది, ఆయన అయితేనే లైట్ వెలిగింది, లేకపోతే డమ్ముగా ఉంటది, వెలుగే ఉండదు, ఒక్క లైటే. మన శరీరం కూడా అంతే, ఒక్క బాడీయే. ఎనర్జీ రావాలంటే స్విచ్ వేయాలా, స్విచ్ ఎవరు వేయాలా, ఆయనే వేయాల. తప్పకుండా ఈ కార్యక్రమం చాలా గొప్పది, చాలా విలువైనది. జీవితంలో మనకి, మన కుటుంబానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం అన్ని రంగాల్లో కూడా రాణించవచ్చు. చదువులు చదువుకునే వాళ్ళకి, ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి, వ్యాపారం, ఇంట్లో పని చేసుకున్న వాళ్ళకి కూడా చాలా 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 బాగుంటుంది. అందరూ హెల్దీగా వెల్దీగా చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఇది నా అనుభవం, నేను అనుభవించి మీకు చెప్తున్నాను. దయచేసి ఎవరు మిస్ అవ్వద్దండి, తప్పకుండా జాయిన్ అవ్వండి. మీ పని మీరు చేసుకోవచ్చు. మీరు టైం స్పెండ్ చేయక్కర్లా, ఉద్యోగస్తులు లీవ్ పెట్టక్కర్లా, వ్యాపారస్తులు ఇంట్లో కూర్చోక్కర్లా. మీ పనులు మీరు చేసుకుంటూనే, చదువుకునేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాడు కూడా వెళ్తా చూసుకోవచ్చు, కాలేజీలకు వెళ్ళేవాళ్ళు కూడా వెళ్తా చూసుకోవచ్చు. ముఖ్యంగా యూత్ చాలా డిస్టర్బ్ లో ఉన్నారు. నేను బస్సులో చూస్తా, నాకు బస్సు ఎక్కుతారు పిల్లలు, కాలేజీ పిల్లలు, యూనివర్సిటీ పిల్లలు, 100 మంది
నా బస్సులో ప్రయాణం చేస్తారు. ఒక్కడికైనా శరీర జ్ఞానం, పరిజ్ఞానం లేదు. వాడి ఇష్టమొచ్చినట్టు మాట్లాడతాడు. గౌరవం లేదు, భక్తి లేదు, భయము లేదు. వాడు మొహం చూస్తే జుట్టే ఉంటది, మొహం ఉండదు. పద్ధతులు లేవు, పాడు లేవు. వ్యవస్థ ఆ విధంగా ఇటువంటి కార్యక్రమాలు మనం మన పిల్లలకి చూపించాలా, చేపించాలి. అప్పుడే సమాజం మారుతుంది, జనం మారుతారు, అందరూ దేశం బాగుంటుంది. ఇది ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. ప్రపంచంలో ఈ లైవ్ అనేది ప్రపంచంలో అందరూ పాటించవచ్చు. అందరికీ ఆరోగ్యం కావాలి. ధనం కన్నా ఆరోగ్యం మిన్న. ఇది నేను చెప్పింది కాదు. డబ్బున్నోడు కంటే ఆరోగ్యవంతుడు మిన్న అనేది అందరూ చెప్పేదే. మరి ఆరోగ్యమే ఇక్కడ దొరుకుతున్నప్పుడు మరి వదులుకొని ఎందుకు పోతారు? ఆరోగ్యంతో పాటు అన్ని ఒకటి కొంటే 5 ఫ్రీ. డబ్బులు ఒక చీర కొంటే 3 చీరలు ఇస్తారు చూడండి, ఆ టైపులో. మీరు ఒక జాయిన్ అయితే చాలు అసలు. మిమ్మల్ని ఒక 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 ఇదిగా తయారు చేసి బ్రహ్మాండంగా ఖచ్చితంగా సమాజంలో వదులుతారు గురువుగారు. ఓకే, నన్ను లెవెల్ 2 కూడా పర్మిషన్ ఇప్పించవలసిందిగా గురుదేవుల వారిని వేడుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో చేసిన వాళ్ళు, చేయబోయే వాళ్ళందరికి కూడా ఇది చాలా గొప్పది అని తెలియజేసుకుంటూ, నా వెంట ఉండి నన్ను నడిపిస్తున్న గురుదేవుల వారికి మరీ కృతజ్ఞతలు, పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమ శివాయ. శివార్పణ. రైట్ అండి. అయ్యా, మీ యొక్క వెయిట్ చేంజ్ ఎంతైంది? స్కిన్ లో ఏమన్నా మార్పులు వచ్చాయా? ఎగ్జిస్టింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా క్లియర్ అయ్యా? ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి అందరూ. ఓకే స్వామి, స్కిన్ బాగా అసలు ఎంత డిఫరెన్స్ అంటే ఇంకా చెప్పే పని లేదు. వెయిట్ కూడా 75 నుంచి 70 బిలో. ఓకే 70 బిలో లోపల ఇంకా చెప్పలేదు. పెయిన్స్ అనేది అసలు లేదు. ఇక పెయిన్ అనేది బాడీలో లేదు అసలు. నాకు ఉన్న దాంట్లో అదే మెయిన్. అది కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు. అంటే క్లియర్ అనమాట. 100కి 100 మార్కులు వచ్చి ఇంకా ఎక్కువే వేస్తారు. రైట్. మీ యాంటీ ఏజింగ్ ఫ్యాక్టర్ గురించి మీ ఆవిడ 20 ఏళ్ళు అన్నారు. మీరు అసలు విషయం చెప్పకుండా మిగతా చెప్తుంటే నా గురించి మా ఆవిడ చెప్పిన తర్వాత నేను చెప్పాను అనుకోండి స్వామి, అది బాగుండదని నేనే డ్రాప్ అయ్యాను. నేను ఇంటి కూడా ఇచ్చా, ఏమండి శరీరం నాకు వయసు కూడా తగ్గింది, 20 సంవత్సరాలు వెనక్కి వచ్చాను. మా ఆవిడ చెప్పింది. ఇంకా నేను కూడా చెప్పాను అనుకోండి, ఇప్పుడు నా గురించి మా ఆవిడ చెప్పాలి, మా ఆవిడ గురించి నేను చెప్పాలి. కాకపోతే ఆవిడ కూడా చాలా వరకు, అంటే ఆమె చేయని విద్య అంటూ లేదు, పాల్గొన్నటువంటి కార్యక్రమం లేదు, అన్నిట్లో చేస్తుంది. ఇందులో ఇంకా కొంచెం లెవెల్ 2లోకి నాకంటే బ్రహ్మాండంగా లెవెల్ 2లో వస్తుంది బయటికి. నేను లెవెల్ 1, ఆమె లెవెల్ 2. ఇంకా రాబోయే రోజులు ఆమెదే, మందేహం లేదు, నిమిత్త మాత్రంలో. ఓకే సార్. రైట్.